సో మీరు చూడొచ్చు ఇక్కడ ఓన్లీ ఇంజెక్షన్ తప్ప ఎలాంటి బ్లేడ్స్ యూజ్ చేయట్లేదు. నార్మల్గా మోకాళ్ళ నొప్పి అంటే చాలా పెద్ద ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు. అవి చాలా మంది ఇప్పుడు తగ్గించేశారు. ఈ పియోన్కి వచ్చిన వాళ్ళకి అలాంటి బ్లేడ్స్ ఆపరేషన్స్ ఏమీ లేకుండా ఒక ఇంజెక్షన్తో ఎలా ట్రీట్మెంట్ చేస్తారనేది ఇప్పుడు రైట్ నో ప్రాక్టికల్గా చూస్తున్నాము. దీని ప్రాబ్లం వాటర్ ఫామ్ అవ్వడము. వాటర్ తీసేశారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారో చూడండి. సో నెక్స్ట్ పిఆర్పి. సో ఇప్పుడు పిఆర్పి ప్రిపేర్ చేశాను. నా దగ్గర ఆల్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ మషీన్స్ ఉన్నాయి. ఈ మషీన్స్లో సార్కి ఎంత పిఆర్పి కాన్సన్ట్రేషన్ కావాలి దాని ప్రకారం పిఆర్పి చేశాను. ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత నా దగ్గర ఒక అనలైజర్ మషీన్ ఉంది. అనలైజర్ మషీన్లో ఎంత కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంది ఇది కూడా చెక్ చేశాను. నార్మల్గా అరౌండ్ 7 times ఉండాలి. సో ఈ పిఆర్పిలో మోర్ దెన్ 7 times కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నౌ వీఆర్ ష్యూర్ ఇది కరెక్ట్ గా ఉంది. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇప్పుడు ఇంజెక్ట్ చేయాలి.